నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రొడ్యూసర్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు లేదు చెప్పాలి సార్, మీకే చెప్పాలి. సార్ ఫీల్ అవుతాడని చెప్పిన ఫస్ట్ లేదు సార్కే చెప్తాను. ఫస్ట్ టైం సార్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే అమ్మా మంచి క్యారెక్టర్ ఇస్తాను అని అన్నాడు. కానీ అనుకుంటాం కదా ప్రతి చోట అన్న చోట ఇస్తారు అని అనిపించదు. కానీ షూటింగ్ స్టార్ట్ అయినది నాకు బిఫోర్ కాల్ చేశారు. చేసిన తర్వాత సార్ క్యారెక్టర్ ఏంటి అంటే సరే చెప్పేశాడు. కానీ షూటింగ్కి వచ్చినాక నిజంగా ఎంత మంచి సీన్స్. ఏం క్యారెక్టర్ చేశానంటే సెకండ్ హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశాను. మా వారు సతీష్ గారు చూడ్డానికి అట్లా ఉన్నారు కానీ సతీష్ గారు చూస్తే అలా ఉంటారు. అంటే వెబ్ సిరీస్లో మూవీస్లో కానీ ఈ మూవీలో నేను అసలు ఆయన చేసిన పనికి నేను ఎలా రియాక్ట్ అయినాను అనేది మీరు స్క్రీన్లో చూస్తారు. చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంది ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే నాకు మంచి క్యారెక్టరు, చాలా సీన్స్ చేశాము. ఒక్కరోజు చేసిన రోజు ఎన్ని సీన్స్ చేస్తామో అని అనుకోలేదు. కానీ దీనికి ఇదంతా కారణము నిజంగా టెక్నీషియన్స్ అందరూ చెప్పినట్టు మళ్ళీ డిఓపి సార్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైందండి. ఆ క్లారిటీ కానీ ఇంత బిగ్గా కనపడటము, అదంతా ఫోటోగ్రఫీ అంటారు, సినిమాటోగ్రఫీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా యాజ్ యూజువల్గా ఏంటంటే మీరు అందరూ వచ్చారు, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చేయాలి మాలాంటి ఆర్టిస్టులని, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిని మీ వల్లనే అవుతుంది. మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సార్ అన్నట్టు నెక్స్ట్ ప్రమోషన్కి స్టార్ట్ చేస్తారంట. అప్పటి నుంచి మీరు అందరు బీ రెడీగా ఉండండి. మేము ప్రతి ఒక్కరు మిమ్మల్ని తలుచుకుంటాము. నిజంగా ఏ ఛానల్లో వచ్చినా కానీ ఆ రోజు వచ్చారు నిజంగా మాట విన్నారు అనిపిస్తుంది. సో అడ్వాన్స్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ.